అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందడం ఖాయమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. లేకపోతే ఏ సవాల్కైనా సిద్ధమని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల ముందు ఇంట్లో పంచాయతీ తేల్చుకోవాలని సూచించారు. ఇక కాళేశ్వరం దొంగ హరీష్ రావు అని కవిత అంటున్నారని గుర్తు చేశారు. కేసీఆర్ జీతభత్యం తీసుకుంటూ ఫామ్ హౌస్ లో పడుకుంటున్నాడని విమర్శించారు. మల్కజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా 3 మున్సిపాలిటీలలో పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానన్నారు. ఇక మేడ్చల్ జిల్లా పేటలోని ఆలియాబాద్ లో జిల్లా అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీల ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మనం తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఎవరికి అనుమానం లేదు. ఆ పిల్లల మరణాలు చూసి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మాలాంటి వారం పదవులు వదిలిపెట్టి తెలంగాణ ఇస్తే దళిత ముఖ్యమంత్రిని 100 అబద్ధాలు ఆయన్ను ఆయన 6 గ్యారెంటీలు లేవని మనం అనుకుంటున్నాం. అరే నువ్వు 100 అబద్ధాలు ఆడినావు కదా, దళితులు చేయకపోతే తల తీసుకుంటాను, తీసుకుంటా తల ఉన్నదే ఇప్పటికైతే. మనం చెప్పిన దాంట్లో ఒక్కొక్కటి చేసుకుంటా పోతలేదు. ఆయన చెప్పకుండా అవసరం లేదు, ఆయన సర్టిఫికేట్ మనకు అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తానని ఇచ్చింది, మనం అమలు చేయాల్సిందే. 20,000 కోట్ల 2 లక్షల రుణమాఫీ చేసినాం. ఇంకా రేపు ముందు పెన్షన్లు పెంచేది ఉన్నది. దాంతోపాటు మనం మహిళలకు సంబంధించిన కార్యక్రమాలు ఇవాళ ఆయన 60 రూపాయలు చెల్లిస్తే మనం 1000 రూపాయలు చెల్లిస్తున్నాం. అంటే ఒక్కొక్క మహిళకు 12 చీరలు ఇవ్వచ్చు మనం ఇచ్చే చీరలు. ఆయననే బస్తాల లెక్క కొనుక్కొస్తే మీ క్యాబినెట్ లో మినిస్టర్లో కూర్చొని డిజైన్ కూడా బాగుందా లేదా అని చెప్పి సెలెక్ట్ చేసినాం. మీరు గ్రామాల్లో చూసిందే చీర ఎంత మంచిగా ఉందో. మా ఇంట్లో కూడా అసలు చీరనే కట్టుకుంటారు. అసలు చీరిస్తున్నాం. ఆయన కిటికీలకు పరదాలు కట్టుకునే చీరలు ఇచ్చింది. ఆ దొంగకు మనకు తేడా ఏంటంటే గది తేడా. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.